రికార్డు ఉండదు. ఆర్టీఓ నుండి తెచ్చినామని చెప్పాలి కదా. ఆర్టీఓ నుంచి తెచ్చినామని చెప్పలా. చెప్పింది అవన్నీ తీసుకునే కదా సార్. తిరిగి ఆర్టీఓ మీ సేవలో అప్లై చేసింది, మీ మున్సిపాలిటీకి చాలా కట్టింది. మీరు మళ్ళీ మొదటికి 4 నుండి అప్లై చేయమని ఆమె తెచ్చింది. ఉంటే ఆమె వచ్చేసి 4 నుండి మీరే కదా ఇష్యూ చేసింది. ఒకటి ఉంది ఆమె దగ్గర. అయినా ఆమె దగ్గర ఇవన్నీ లేనప్పుడు మీరు చలానా ఎందుకు కట్టించుకున్నారు? ఆమె దగ్గర ఇవన్నీ లేనప్పుడు చలానా ఎందుకు కట్టించుకున్నారు? ఎట్లా మీరు చెప్తారే కదా ఊరికి అసలు చలానా కట్టాల్సిన రూల్ ఉందేం సార్? ఇది జీవో ఉందేం సార్? ఇది ఆన్లైన్ సిస్టమ్ లేనప్పుడు జీవో మీరు 2019లో కిరణ్ కుమార్ రెడ్డి ఆన్లైన్ సిస్టమ్ పెడితే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి మీ సేవలో చలానా కట్టించుకుంది అన్నారు. మీకు మాన్యువల్ ఎందుకు చలానా కట్టారా? ఎందుకు కట్టాలా? జీవో ఏది నేమ్ ఎంట్రీకి మీరు 50 రూపాయలు చలానా ఇప్పుడు ఆర్టీఓకి ఎందుకు కడుతున్నారు? 4 రూపాయలకి ఎందుకు కడతా ఉంటారు? మీకు 3 సార్లు మీ సేవలో అప్లై చేస్తే మళ్ళీ మీకు 2 సార్లు ఎందుకు కట్టాలి డబ్బులు? మీ దగ్గర జీవో ఉందా? మీ సేవలో కాకుండా మీకు మాన్యువల్ గా డబ్బులు చెల్లించాల్సిన జీవో ఉందా? మీరు ఒక సర్టిఫికేట్ ఎన్నిసార్లు పెట్టాలి సార్ డబ్బులు? ఒక సర్టిఫికేట్ ఎన్నిసార్లు పెట్టాలి సార్? 4 రూపాయలకి కట్టింది ఆమె. 4 రూపాయలకి కట్టిందా? ఇప్పుడు CDMS కట్టిందా? కట్టింది కదా. మీకు కూడా చాలా కట్టింది కదా. లేట్ ఫీజు ఆర్టీఓ దేనికి కట్టింది సార్? మరి ఆర్టీఓ కట్టి మీకు 4 రూపాయలకి కట్టి మళ్ళీ CDMS సపరేట్ ఇంకోసారి కట్టాలా మీకు? ఆమె 6 నెలల నుంచి మీ చుట్టూ ఆమెకు 10వ తేదీ సర్టిఫికేట్ వచ్చింది, 14వ తేదీ అప్లై చేసి మీకు చలానా కడితే మళ్ళీ మొదటికి తెచ్చి మీరు మళ్ళీ 4 రూపాయలకి అప్లై చేయమని రాసిస్తే ఎట్లా సార్? చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు ప్రజల సొమ్ము జీతాలు తీసుకుని చేస్తా ఉన్నారు ఉద్యోగం. వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఆమె 2 నెలల నుంచి తిప్పుకొని మళ్ళీ మీరు 4 రూపాయలకి రాయండి అని చెప్తే ఏం బాగుంటుంది? ఆమె వచ్చి మన షాప్ కాడ ఏడుస్తా ఉంది. ఆమె ఏడుస్తా ఉంది చెప్తాను. మేమేమైనా తప్పు చేసామా? సమాధానం చెప్తారయ్యా. సరే వివరాలు చెప్పకుండా ఉంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు, నువ్వు చూపిస్తున్నావు, అది పక్కా ఉంది. తీసుకోలేదా ముందు చలానా కట్టినప్పుడు ఒరిజినల్ మీరు తీసుకోలేదా? ఇప్పుడు నేను చూపించేది కదా సార్, మీ చలానా తీసుకునేటప్పుడు మా ఒరిజినల్ మీరు తీసుకున్నారు కదా. మళ్ళీ నేను ఇంకోతో చూపించాల్సిందే ఉంది. మీరు ఏం చూడకుండానే చలానా తీసుకున్నారా? ఒరిజినల్ ఫార్ములన్నీ తీసుకున్నారు కదా మీరు. మీకే ఇచ్చేస్తున్నారంట ఆమె. ఎవరికి ఇస్తాం మా చలానా కట్టి ఈ పేపర్లు ఒరిజినల్? చెప్పండి సమాధానం. మీరు ఎందుకు సర్టిఫికేట్